హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్తగా పాలసీ అయితే అప్డేట్ అయితే అయింది యూట్యూబ్ దాంట్లో. కొత్తగా వచ్చిన పాలసీ గురించి మీకు చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. యూట్యూబ్ డిమానిటైజేషన్ అయితే జరుగుతున్నాయి. టోటల్ ఛానల్స్ అయితే మీరైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి అయితే వస్తుంది. ఈ టాపిక్ అనేది మీకైతే మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే వినాల్సిన టాపిక్ ఇది. డిమానిటైజేషన్ ఎందుకు అవుతున్నాయి ఛానల్స్ అంటానంటే, మీ ఒరిజినల్ కంటెంట్, లో ఎఫర్ట్ కంటెంట్ అనేది ఈ రెండు విధాలుగా పరిగణలోకి తీసుకుంటుంటారు. యూట్యూబ్ అనేది వెరీ స్టాండర్డ్ఫుల్గా తీసుకొచ్చింది. లో ఎఫర్ట్ కంటెంట్ అంటే ఏంటంటే, వీడియో చేస్తారు, వీడియో దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏముండదు. దాంట్లో ఓన్లీ హ్యూమన్ టచ్ క్రియేషన్ అనేది ఉండకుండా ఓన్లీ చేసి దాన్ని చేసి పెట్టేస్తుండ్రు. పెట్టేస్తే ఏమవుతుందంటే, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను ఏఐ గురించి ఒక వీడియో కూడా చేయడం అయితే జరిగింది. కానీ ఇదివరకు ఉన్న సర్కన్వేషన్ పాలసీ ఇదివరకు ఉంది, కానీ ఈ కొత్తగా అప్డేట్ అయింది. ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ జరుగుతున్నాయి. సరే, ఈ వర్డ్స్, నేను చెప్పే మాటలు, వర్డ్స్ మీరు చాలా ఇంపార్టెంట్. డిమానిటైజేషన్ అంటే టోటల్గా కంటెంట్ అనేది మీరు చేసి పెడుతుంటే ఒక్కసారి రిజిస్టర్ అయిపోతుంది. ఈ ఫేస్ కానీ, మీరు మాట్లాడే స్టైల్ కానీ, మీరు ఈ మొత్తం ఫేస్ వల్గరిదానికి అర్థమైపోతుంది. వల్గరిథం అంటే ఏంది? ఇప్పుడు దానికి ఒకప్పుడు యూట్యూబ్ పాలసీ దాంట్లో సర్కన్వేషన్ ఉంది. ఇదివరకు ఉన్న సర్కన్వేషన్ వేరు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన సర్కన్వేషన్ వేరు. ఎందుకంటే కొత్తగా అప్డేట్ అయిపోయింది. ఇదివరకు ఉన్న ఎప్పుడో మీరు వీడియోస్ క్రియేట్ చేసి పెడితే అంత యూట్యూబ్ వాళ్ళు అంత పట్టించుకునేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు వెరీ స్టాండర్డ్గా వచ్చింది. నేను చెప్తున్నా, ఈ వర్డ్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏఐ ఎట్లా పడుతుంది అంటారంటే, ఏఐ మీకు అర్థం కాకుండా వచ్చు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వెరీ స్టాండర్డ్. దీనికి యూట్యూబ్ అనేది అటాచ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఎట్లా మీకు లో ఎఫర్ట్ కంటెంట్ ఎట్లా ఈజీ ఫైండ్ చేస్తుంది అంటే, టోటల్గా మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏముండదు. వీడియోలో ఇన్ఫర్మేషన్ లేనప్పుడు లో ఎఫర్ట్ కిందకి వస్తుంది. ఒరిజినల్ కంటెంట్ మీకు ఇదివరకు కూడా ఇంతకు ముందు కూడా వచ్చింది. సర్కన్వేషన్ పాలసీ రాకన్నా ముందు నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకు. ఒరిజినల్ కంటెంట్ మాత్రమే దీనికి మోనిటైజేషన్ ఇస్తామని చెప్పి పాలసీ కూడా అప్డేట్ అయ్యింది. ఈ సర్కన్వెన్షన్ కి డిమానిటైజేషన్ జరగడానికి ఇవన్నీ దీనికి కొత్త రూల్స్ ఎందుకు అప్డేట్ అవుతున్నాయి అంటారంటే, దీనికంటే ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే వెరీ స్టాండర్డ్ గా రూల్స్ అనేది తీసుకొచ్చింది. కొత్తగా నేను చెప్పిన కదా, రూల్స్ అప్డేట్ అయితేనే ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎక్కడి నుంచో పుట్టుకరావు. ఇవి యూట్యూబ్ లో మనం కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ మిస్టేక్స్ అని జరుగుతాయి. జరిగినప్పుడు ఈ మిస్టేక్స్ కు కరెక్ట్ రూల్ అనేది కొత్తగా వస్తుంది. మళ్ళీ నేను చెప్పిన కదా, రూల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే, మనం తప్పు చేసినామనుకో కొత్త రూల్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినప్పుడు అది అందరికి వర్తిస్తుంది. టోటల్ మొత్తం ఎంతమంది ఛానల్స్ ఉన్నా అన్ని ఛానల్స్ కి వర్తిస్తుంది. ఎందుకు అవుతున్నాయి అంటారంటే, మీ దగ్గర కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ అంటే ఏంది? ఈ కెమెరా నాది, ఈ వాయిస్ నాది, ఈ ఫేస్ నాది, ఈ స్క్రిప్ట్ నాది. నేను ఇట్లా ఎగ్జాక్ట్గా దీన్ని ఒరిజినల్ కంటెంట్ అని చెప్తారు. లో ఎఫర్ట్ కంటెంట్ అంటే, నేను లో ఎఫర్ట్ కంటెంట్ మీకు స్క్రీన్ పైన చూపిస్తలేను. ఎందుకు చూపిస్తలేను అంటే, ఆల్రెడీ అది ఇదివరకు మీరు వేరే ఛానల్లో వీడియోస్ దాంట్లో చూసింటారు. ఒక రీల్ క్రియేట్ చేసి దానికి ఎంత 260 మిలియన్స్ వచ్చింది ఒక షార్ట్స్కి. అది ఎట్లా క్రియేట్ చేసింది అంటే, మొన్న వచ్చిన 15 రూల్కి ఒక రీల్ క్రియేట్ చేసి, ఇప్పుడు పోయిన మన ఉంది కదా, ఫ్లాగ్ డే ఉంది కదా, జెండా వందనానికి, దానికి ఒక రీల్ క్రియేట్ చేసిండు. ఇండియా వైస్ వర్సెస్ పాకిస్తాన్ క్రియేట్ చేసి పెట్టేసి పిల్లలు ఇట్లా ఉరుకుతారు. ఇట్లా నేను చూపేట్లేదు స్క్రీన్ పైన, మీరు ఓన్లీ మాటల్లో మాత్రం వినండి. పిల్లలు ఉరుకుతారు, ఎక్కువ మంది పిల్లలు ఇండియా వైపే ఉరుకుతారు. అది వర్సెస్ క్రియేట్ చేసి రీల్ పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే, అది లో ఎఫర్ట్ కంటెంట్ అనేది కిందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పట్టేసి యూట్యూబ్ దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు డిమానిటైజేషన్ చేసిండ్రు. దానికి ఛానల్కు మానిటైజేషన్ పీకేస్తే మనం అంత వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసి మొత్తం మన కష్టం అంతా వృధా కదా. ఇది ఎట్లా జరుగుతుంది అంటే, ఇట్లా జరుగుతుంది. డిమానిటైజేషన్ చేస్తుండ్రు. మీ ఛానల్స్ అనేది మీరు జాగ్రత్తగా హెల్దీగా ఉంచుకోవాలంటే, ఒరిజినల్ కంటెంట్ నేను చెప్పిన కదా, చేసిన కాడికి కొంచెమైనా సరే మంచిగా చేయాలి. చేసిన కాడికి కొంచెం చేసి మీరు పెట్టేసుకుంటే, మీరు ఎగ్జాక్ట్గా అయితే మీ ఛానల్స్ అయితే ఫ్యూచర్ అయితే ఉంటుంది. దీంట్లో ఎగ్జాక్ట్లీగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటారంటే, ఫర్ ఒక ఛానల్లో మనం టర్మినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కొత్త ఛానల్ అనేది టర్మినేట్ అయితే చేయడానికి అయితే ఉండదు. ఎందుకు ఉండదంటే, టోటల్ ఆన్లైన్లోకే మొత్తం ఫేస్ గానీ ఉండదు, ఇంకా ఏదైనా ఉండదు, పట్టేసి ఎగ్జాక్ట్గా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టేసి యూట్యూబ్ టీంకు పంపించినప్పుడు ఛానల్, ఇక ఎన్ని ఛానల్స్లో మీరు యాక్టింగ్ చేసినా అన్ని ఛానల్స్లో మొత్తం అంతా డిమానిటైజేషన్, ఛానల్లే లేచిపోతాయి. దాంట్లో ఎటువంటి మార్పు అనేది లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్, వెరీ గుడ్ ప్లాట్ఫామ్ కదా. మనం ఇంత ప్లాట్ఫామ్ని మనం రన్ చేస్తున్నందుకు మనం కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఎందుకంటే మనం ఇచ్చి రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. అక్కడ ఏం చెప్తుండు? రూల్స్ పాటించు,
యూ కెన్ తీసుకో. ఇక్కడ సైడ్ రూల్స్ పాటించి ఇక్కడ సైడ్ తీసుకో. ఎందుకంటే అట్లా యూట్యూబ్ అనేది ఎప్పుడూ రాంగ్ చెప్పదు. యూట్యూబ్ అనేది ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్, ఇంతమంది వేల ఛానెల్స్ ఉంటాయి. అబద్ధం అని చెప్పదు. ఎందుకంటారంటే యూట్యూబ్ అనేది అందరిని బతికిస్తది. యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ ఉన్నదెందుకు? అందరిని బతికించనీకే. దాన్ని కొత్త కొత్త అప్డేట్ రూల్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పాటించండి అని చెప్పైతే చెప్తది. ఖచ్చితంగా పాటించాలే. పాటించను అంటే ఛానల్ యూ కెన్ టర్మినేట్. టర్మినేట్ అయిపోతే మొత్తం డిమానిటైజేషన్ చేసి ఇదైపోతది. 260 మిలియన్స్ మీరు అర్థం చేసుకోండి. ఆ దానికి ఎంత చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ దానికి మొత్తం అంతా డిమానిటైజేషన్ అయితే మొత్తం జరిగింది. మానిటైజేషన్ పీకేసిండ్రు. దానికి సంపాదించుకునేకి అవకాశం అయితే ఏం లేకుంటది. మానిటైజేషన్ అయిన ఛానల్‌కి మానిటైజేషన్ తీసేస్తే సంపాదించుకునేకి అవకాశం అయితే ఉండదు. మీరు ఇట్లోది చేయకూడదు. లో ఎఫర్ట్ కంటెంట్ పెట్టకూడదు. మీకు అచ్చ భాషలో తెలుగులో చెప్తున్నా, మీకు తెలుగు క్రియేటర్‌గా చెప్తున్నా. లో ఎఫర్ట్ కంటెంట్ అన్నది పెట్టకూడదు. ఇన్ఫర్మేషన్ లేని వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్‌లో దొబ్బితే ఏమైతదంటారంటే యూట్యూబ్ స్పేస్ అనేది తగ్గిపోతది. తగ్గిపోయి ఇవి రాంగ్ హ్యాష్‌ట్యాగ్స్, రాంగ్ మిస్టేక్స్ ఇవన్నీ మొత్తం లేట్ అయిపోతది. కానీ దీనికి మళ్ళా కొత్త రూల్ అప్డేట్ అయితది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్. చెప్తున్నా గదా! మొత్తం మన ప్రపంచాన్ని మొత్తం ఏలేది ఏందంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి స్టాండర్డ్‌గా అటాచ్ చేసిండ్రు. ఎక్కడున్నా గూడా లో ఎఫర్ట్ కంటెంట్ ఎక్కడున్నా గూడా దొరకబట్టి యూట్యూబ్ టీమ్‌కి పంపిస్తది. పంపించినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తారు. మొత్తం అంతా డిలీట్ కొట్టేస్తారు. కొట్టేసినప్పుడు మీ మానిటైజేషన్ డీమానిటైజేషన్ అయిపోతది. ఇట్లోడివి ఉండకుండా ఉండాలంటే మీరు ఒరిజినల్ కంటెంట్ మీరు క్రియేట్ చేసి పెట్టాలి ఛానల్‌లో. ఒరిజినల్ కంటెంట్ అంటే ఏంటి? కెమెరా, సౌండ్, ఫేస్, ఇది ఒరిజినల్ కంటెంట్. తీసుకొని దీంట్లో ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి. ఇన్ఫర్మేషన్ దానికోసం మనం క్రియేట్ చేసి పెట్టాల్సి అయితే ఉంటది. మీరు లో ఎఫర్ట్ కంటెంట్ అనేది మీరు ప్రిఫర్ చేయకండి. ఎక్కువ మీరు ఎందుకు ప్రిఫర్ చేస్తారు లో ఎఫర్ట్ కంటెంట్ అని? ఎగ్జాక్ట్‌గా ఉన్న కాడికి చేసిన వీడియో అయినా సరే ఒరిజినల్‌గా మీరు చేయాల్సి అయితే ఉంటది. లో ఎఫర్ట్ కంటెంట్ డు నాట్ యాక్సెప్ట్ ద యూట్యూబ్. ఎందుకంటే కొత్తగొచ్చింది. ఇది వర్తిస్తది. ఇది కొత్త రూల్స్ పాటిస్తేనే మనం యూట్యూబ్‌లో ఉండగలుగుతాం. కొత్త రూల్స్ పాటించకపోతే ఏం లే ఛానల్ అనేది కనిపించదు. కనిపించకపోతే అది ఎట్లుంటదనేది మీకైతే తెలుసు. 1 వీక్, 1 మంత్ కనబడకపోతేనే యాక్సెస్ కనబడకపోతేనే మీకు అక్కడిక్కడ అయిపోతారు. డిమానిటైజేషన్ అయిపోతే మీ పరిస్థితి ఏందనేది మీకే తెలవాలి. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే డు నాట్ ప్రిఫర్ లో ఎఫర్ట్ కంటెంట్. లో ఎఫర్ట్ కంటెంట్ అన్నది క్రియేట్ చేయకూడదు. ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయాలి. కెమెరా ఓన్, వాయిస్ ఓన్, ఫేస్ ఓన్. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్. యూట్యూబ్‌లో మనం ఫ్యూచర్‌లో ఉండాలంటే. ఓకే. టైం వచ్చినప్పుడు ఏందంటే టైం వస్తది. మొత్తం అంతా లిస్ట్ ఔట్ చేస్తారు వాళ్ళు. నేను చెప్పిన కదా లిస్ట్ ఔట్ చేసి దీంట్లో లో ఎఫర్ట్ కంటెంట్ డిలీట్. ఏం అక్కడ పెద్దవి జస్ట్ 1 ఫింగర్, 1 డిలీట్, 1 క్లిక్ బైట్. దీనికి పెద్ద విషయం కాదు ఇది. ఇది జరగకుండా ఉండాలంటే ఒరిజినల్ కంటెంట్ అనేది రావాలి. లో ఎఫర్ట్ కంటెంట్ అప్లోడ్ చేసుకోకుండా ఒరిజినల్ కంటెంట్ మీరు అప్లోడ్ చేసుకుంటే మీ ఛానల్ అనేది హెల్తీగా ఉంటది. ఫ్యూచర్ కూడా మీకైతే ఉంటది. ఓకే. డిమానిటైజేషన్స్ చెప్తున్నా కదా! దీన్ని మొత్తం టోటల్ యావరేజ్‌గా మొత్తం దీని మొత్తం ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూట్యూబ్ డిమానిటైజేషన్ ఇవి జరగకుండా చూసుకోండి. ఓకే. ఇటువంటి వీడియోస్ కోసం, లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, వందే మాతరం.